హాయ్ అండి. అందరికీ ఎంతో ఇష్టమైన టమాటో కొత్తిమీర నువ్వుల పచ్చడి. కొంచెం నువ్వులు వేసుకొని ఈ టమాటో కొత్తిమీర పచ్చడి చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది. హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. దీనికోసం మనం ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నువ్వులు వేసుకోండి. వీటిని నూనె వేయకుండా ఇలా డ్రై రోస్ట్ చేసుకొని చక్కగా సిమ్లో పెట్టుకొని వేయించండి. త్వరగా వేగుతాయి. ఇదిగో ఇలా మంచి కలరు వాసన వచ్చిన తర్వాత తీసి ఇలా ప్లేట్లోకి తీసుకోండి. ప్యాన్లో ఇప్పుడు ఒక 5 ఎండుమిర్చి, 1 స్పూన్ ధనియాలు వేసుకొని కొంచెం ఆయిల్, చాలా తక్కువ అంటే ఒక 10 డ్రాప్స్ వరకు వేసుకొని వేయించండి. ఎందుకు 10 డ్రాప్స్ అంటున్నానంటే ఇవి మళ్ళీ నూనె తక్కువ వేస్తే కనుక ధనియాలు చక్కగా తీసుకోవటానికి ఈజీగా ఉంటాయి. లేదంటే ఆ నూనెలోనే ఉండిపోయి ప్యాన్ అంతా అంటుకుపోతాయి. ఇప్పుడు మళ్ళీ మీకు టమాటాలు వేగటానికి, పచ్చిమిర్చి వేగటానికి, కొత్తిమీర వేగటానికి సరిపడా ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా ఒక 5 వేసుకోండి. నేను 1/2 కేజీ టమాటాలు చేస్తున్నాను. ఒక కట్ట, కొంచెం పెద్ద కట్టే కొత్తిమీర తీస్తున్నాను. కొత్తిమీరని పచ్చిమిర్చి వేయగానే వేసుకోండి. అలా అయితేనే మీకు ఈ పచ్చట్లో కొంచెం ఈ కాడలవి ఎక్కువగా ఉండి కొంచెం పీచు ఎక్కువ లేకుండా ఉండాలంటే ఫస్టే మీరు కొత్తిమీరని ఇలా కొంచెం వేపుకున్న తర్వాత టమాటోలు వేసుకోండి. అలా అయితే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. ఇప్పుడు కట్ చేసుకున్న 1/2 కేజీ టమాటోలు కూడా వేసుకొని ఈ టమాటోలు త్వరగా మెత్తబడవు కాబట్టి కాస్త మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కొంచెం మెత్తబడే వరకు ఇలా మూత పెట్టుకొని అన్నీ దగ్గరగా చేసుకొని మూత పెట్టుకోండి. మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ తర్వాత చూడండి. ఒక్కసారి ఇలా మగ్గినయ్యి అనిపిస్తే కనుక మూత పూర్తిగా తీసేసి కొంచెం హైలో పెట్టుకొని ఒక్కసారి బాగా వేపుకోండి. అంటే టమాటోల్లో నుంచి నీరంతా బయటికి పోవాలి. ఈ టమాటో పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దోశల్లోకైనా, ఇడ్లీలోకైనా, అన్నంలోకైనా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ ఇలాగే చేసుకుంటారు ఎప్పుడు కూడా. ఈ నువ్వులు, ఎండుమిర్చి, మనం ధనియాలు ఇవి మనం మిక్సీ చేసుకుందాం. ఎందుకంటే నువ్వులు బాగా నలగాలి. నువ్వులు ఎప్పుడైనా సరే తినేటప్పుడు బాగా పొడిలాగా చేసుకొని తింటేనే మన ఒంటికి పడుతుందంట. లేదంటే మాత్రం అది అలా డైజెషన్ అవ్వకుండానే బయటకు వచ్చేస్తుంది. అందుకని నువ్వులను ఎప్పుడు మెత్తగా పొడి చేసుకోవాలి. లేదా తినేటప్పుడు తగిలినా కూడా పూర్తిగా నవలాలంట. ఇప్పుడు దీనికి సరిపడా 1 స్పూన్ ఉప్పు, కొంచెం 4-5 వెల్లుల్లి రేకులు వేసుకొని దాన్ని కూడా మిక్సీ చేసుకొని ఇప్పుడు టమాటోలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఉంది కదా, అదంతా కూడా మీరు ఈ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా? చింతపండు బదులు నేను చింతకాయ పచ్చడి, అంటే చింతకాయ తొక్కు అంటారు కదా, చింతకాయలు ఉప్పు పసుపు వేసింది ఉంటుంది కదా, ఆ తొక్కు కూడా మనం సేమ్ చింతపండు ఎంత వేసుకుంటామో అంత వేసుకుంటే చాలు. చాలా రుచిగా ఉంటుంది. ఎవరన్నా ఇంట్లో ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. తర్వాత పొయ్యి మీద పోపు పెట్టుకొని లైట్గా కొత్తిమీర కూడా మళ్ళీ 1 స్పూన్ అట్టు పెట్టుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుని ఈ పచ్చడి అంతటినీ వేసుకుని స్టవ్ ఆపేయండి. పచ్చడి వేసిన తర్వాత స్టవ్ ఆపేయండి. ఎందుకంటే పచ్చడిలో కాస్త నీరు ఉంటుంది కాబట్టి ఆ వేడికి సరిపోతుంది. ఇప్పుడు పచ్చడి అంతటినీ బాగా కలుపుకొని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోండి. సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి. ఎవరైనా ఇలాగే చేసుకుంటే కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాగే చేసుకుంటారు కదా. చూశారు కదా ఎంత బాగుందో. దీన్ని అన్నం, ఇడ్లీ, చపాతీ దేనికైనా సరే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.